అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. హైదరాబాద్ మహానగరంలో పెరిగిన భారీ ట్రాఫిక్ రద్దీని నివారించే ప్రక్రియలో భాగంగా భవిష్యత్ రవాణా అవసరాలను, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం మెట్రో రైల్ 2వ దశ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 70 కిలోమీటర్ల పొడవుతో ఫేజ్ 2 మెట్రో రూట్ మ్యాప్ను సిద్ధం చేశారు అధికారులు. 2వ కారిడార్ పొడిగింపుతో పాటు 4 కొత్త కారిడార్లు కలిపి కొత్త రూట్ మ్యాప్ను రూపొందించారు. ఈ ప్లాన్కి ప్రభుత్వం ముద్ర పడితే తదుపరి ప్రక్రియ మొదలవుతుందని హెచ్ఎంఆర్ఎల్ అధికారులు తెలిపారు. అలాగే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి మెట్రో కనెక్టివిటీ రీచ్ అయ్యేలా హైదరాబాద్ పాత నగరంతో పాటు కొత్తగా అభివృద్ధి చెందిన పలు ప్రాంతాలకు కూడా ఈ కనెక్టివిటీ ఉండేలా రూపొందించడం విశేషం. అయితే 2వ దశ మెట్రో రూట్ మ్యాప్లో భాగంగా హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం 3 కారిడార్లలో 69 కిలోమీటర్లు విస్తరించి ఉంది. మియాపూర్ టు ఎల్బీ నగర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్, నాగోల్ టు రాయదుర్గం వరకు కనెక్టివిటీ ఉంది. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న 2వ కారిడార్ను ఫేజ్ 1లో ప్రతిపాదించిన ఫలక్నుమా వరకు పొడిగించి అక్కడి నుంచి చాంద్రాయనగుట్ట క్రాస్ రోడ్స్ వరకు మొత్తంగా 7 కిలోమీటర్లు పొడిగించాలని కొత్త రూట్ మ్యాప్లో ప్రతిపాదించారు. ఇక కారిడార్ 4 ప్రకారం నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వరకు, అక్కడి నుండి చాంద్రాయనగుట్ట క్రాస్ రోడ్డు వరకు, మైలార్దేవుపల్లి P7 రోడ్డు నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు, అలాగే మైలార్దేవుపల్లి నుంచి ఆరాంఘర్ మీదుగా రాజేంద్ర నగర్లో ప్రతిపాదించిన హైకోర్టు వరకు ఈ రూట్ ఉంటుంది. కారిడార్ 5 రూట్లో భాగంగా రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్, నానక్రామగూడ జంక్షన్, విప్రో జంక్షన్, అమెరికన్ కాన్సులేట్ వరకు, కారిడార్ 6 ప్రకారం మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి BHEL మీదుగా పటాన్ చెరు వరకు, కారిడార్ 7 ప్రకారం ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి వనస్థలిపురం, హయత్ నగర్ వరకు మెట్రో విస్తరించనుంది. ఓ ప్రజాస్వామ్యం నడించాలి, మన జీవితాలు బాగుపడాలని చెప్పంటే ఆరోగ్యకరమైన చర్చ, ఆలోచన పెంచే చర్చ కావాలి. అలాంటి చర్చను చేపడుతున్నారు విహారీ న్యూస్. సబ్స్క్రైబ్ టు విహారీ న్యూస్. విహారీ న్యూస్కి మీరు సబ్స్క్రైబ్ చేయాలి, మీరు చూడాలి. ఈ విహారీ న్యూస్ వాస్తవాలు చూపిస్తుంది, ఎవరికి లొంగదు. ఎక్కడ గ్రౌండ్లో ఏం రిపోర్ట్ చేస్తారు అదే వచ్చి మీకు చూపిస్తారు. సో ఈ ఛానల్ గట్టిగా ఉన్నది అండ్ చాలా విశ్వాసంతో ఉన్నది అండ్ ఆనెస్ట్గా రిపోర్ట్ చేస్తుంది. దానికోసం మీరు అందరు విహారీ న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, చూడాలి, దీనికి గట్టిగా చేయాలి. జై హింద్, ధన్యవాదాలు. వాస్తవాలను తెలుసుకోవటానికి విహారీ న్యూస్ను చూడండి. మీ సెల్ ఫోన్లోనో కంప్యూటర్లోనో విహారీ బటన్ నొక్కి విహారీ ఛానల్ను ఆదరించండి. ప్రజల సమస్యలపైన ప్రజల పక్షాన ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తూ అనేక ఇంటర్వ్యూలు చేసి ప్రజలకి చేరుగా ఉంటున్న ఏదైతే విహారీ ఛానల్ని అందరూ తెలంగాణలో ఉన్న ప్రజలు, నిరుద్యోగులందరూ కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నారు. అమ్ముడు పోతున్న ఈ వ్యవస్థలో జనం గొంతుకై నిలుస్తున్న విహారీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నిజమైన వార్తలు కావాలంటే విహారీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి.